నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా గ్రామాలలో అభివృద్ధి పనులు. సన్న రకం ధాన్యానికి బోనస్. నిజామాబాద్ మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. కల్తీ కల్లు సేవించి పలువురికి అస్వస్థత. నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఆసుపత్రులకు తరలింపు. గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోచారం ఆదేశాలు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. పలు సూచనలు చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు. అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం ఏర్పాటు చేయాలి. ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత దీక్ష. కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు. నగర పారిశుధ్యం దృష్టి సారించిన అర్బన్ ఎమ్మెల్యే. పలు డివిజన్లలో పర్యటన. రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలపాలని సిబ్బందికి సూచన. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా పాలన చేసింది కేవలం 12 నెలలే అని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారిందన్నారు. రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు భూపతిరెడ్డి విస్తృత పర్యటన జరుపుతున్నారు. నిజామాబాద్ మండల పరిధిలోని గుండారం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించ తలపెట్టిన పనులకు భూమి పూజ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పాటు జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ద్వారా వచ్చిన నిధులతో గుండారం నుండి శ్రీనగర్ గ్రామానికి రోడ్డు వేస్తామన్నారు. మహిళలను స్వయం శక్తిగా ఎదిగేందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుమతించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. కొన్ని టెక్నికల్ పాయింట్ల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఇవాళకి 15-16 నెలలు అయింది. కానీ దాంట్లో మరొకసారి పార్లమెంట్ ఎన్నికలకు, ఇంకొకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు 3.5-4 నెలల టైము ఎన్నికల కోడ్ చేయడం బట్టి మరి అక్కడ అభివృద్ధి పనులను ఆగిపోయినాయి. ఇప్పుడు ఒక 12 నెలలే మనము మరి నిజంగా గవర్నెన్స్లో అంటే మనం పరిపాలనలో చేయగలిగినాం. ఈ సందర్భంగా మీకు అందరు కూడా గుండారం గ్రామస్తులకు ముఖ్యంగా ఈరోజు అంటే కొన్ని ఈ మన ఎస్సీ కాలనీలో సబ్లాన్ కింద 20 lakhs ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ మన గుండారం గ్రామం నుండి శ్రీనగర్ వరకు మరి సీసీ రోడ్ వరకు దానికి ఒక 25 lakhs ఎన్ఆర్జీఎస్ వరకు మరి అంతకుముందు ఒక 50 లక్షల రూపాయలు ఈ గుండారం నుండి శాస్త్రీనగర్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. తర్వాత ఈ గుండారం టు రామ్నగర్ రోడ్ కూడా శాంక్షన్ కాబోతుంది. మరి ఇప్పుడు ఈ గుండారం నుండి అంటే మన మెయిన్ రోడ్కి వెళ్ళి ఈ ఇంటర్నల్ రోడ్ కూడా అది కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా తప్పకుండా మనము త్వరలోనే చేసుకుందాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో 12 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు మన గుండారం గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం మీకు అందరు కూడా తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. రైతులందరికీ కూడా ఇవాళ 24 గంటలు కరెంట్ ఇవ్వడమే కాకుండా నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మరి ఆ దేవుని దయతోని వర్షాలు బాగా పడి మరి కష్టపడే రైతులు ఉన్నారు కాబట్టి ఇవాళ 2 పంటలు కూడా మనకు పుష్కలంగా పండుతూ ఉన్నాయి. మన తెలంగాణలో 55 లక్షల ఎకరాలకు ఇవాళ వరి పంట పండించుకొని 1,55,00,000 మెట్రిక్ టన్నులు వర్షాకాలంలో మనం పండించుకున్నాం. పండించుకున్న తర్వాత ఇంకా చాలామంది రైతులు కూడా మరి అంటే రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మనకు మొత్తం రైతులు 41 లక్షలు ఉంటే 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. బాన్స్వాడ పట్టణంలో 69 మంది కళ్లు తాగి ఆసుపత్రిలో చేరిన వారిని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో వారికి బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. కల్లు సేవించిన వారు అస్వస్థతకు లోనయ్యారు. కల్తీ కల్లు కారణంగా ఎందరో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కల్లు ప్రియుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కల్లు డిపో నిర్వాహకులు కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు మోతాదుకు మించి కలిపి విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఈ విధంగా అడ్డదారి ఫార్ములాను వాడుతున్నారు. కల్లు ప్రియుల మానసిక బలహీనతలతో ఆడుకుంటున్నారు. కల్లులో అడ్డగోలుగా నిషేధిత మత్తు పదార్థాలు కలిపి కల్లు ప్రియులకు తాగించడాన్ని అలవాటు చేస్తున్నారు. దీంతో కొద్ది కొద్దిగా మత్తుకు అలవాటు పడి ఒక్కరోజు కూడా కల్లు మత్తు లేకుండా ఉండలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. కల్తీ కల్లుకు బానిసలవుతున్నారు. డిపో నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి నిరుపేదలు రోజువారీ కూలీలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ సంపాదనతో పాటు తక్కువ ఖర్చుతోనే పొద్దంతా పడ్డ శ్రమను మర్చిపోయే మత్తు కోసం ఆరాటపడేది వాళ్లే కాబట్టి కళ్లు వ్యాపారులు వారిని టార్గెట్ చేసుకుని కళ్లు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళ్లు గీసే చెట్లు, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కళ్లుకు ప్రతిరోజు కళ్లు సేవించే కళ్లు క్వాంటిటీకి ఎక్కడా పొంతన ఉండదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈత చెట్లకు ప్రతిరోజు జరిగే విక్రయాలకు ఎలాంటి పొంతన ఉండదు. వాడకానికి సరిపడ చెట్లు, వాటి నుంచి కళ్లు ఉత్పత్తి ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో కృత్రిమంగా కళ్లు తయారు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు కళ్లు డిపో నిర్వాహకులు. నీళ్లలో తెల్లగా నురుగు వచ్చేలా ఓ లిక్విడ్ కలిపి కళ్లులా కనబడేలా కృత్రిమ కళ్లును తయారు చేస్తారు. దానిలో మత్తు కోసం డైజోఫామ్, అల్ఫాజులం వంటి నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతారు. కళ్లు తాగే వారి అవసరాలను బట్టి కొంచెం మోతాదుకు మించి కూడా డైజోఫామ్, అల్ఫాజులం వంటివి కలుపుతున్నారు. ఈత చెట్ల నుండి తీసే కళ్లు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ సహజ సిద్ధమైన కళ్లు కాదని తెలిసినా, కృత్రిమంగా మత్తు పదార్థాలు కలిపి తయారు చేసిన కళ్లు అని తెలిసినా కళ్లు ప్రియులు దాన్నే ఇష్టంగా తాగుతున్నారు. క్రమక్రమంగా కృత్రిమ కళ్లుకు బానిసలుగా మారిపోతున్నారు. కల్తీ కళ్లు విక్రయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు తమకేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కల్లు డిపో నిర్వాహకుల నుంచి తమకు రావాల్సిన నెలవారీ ముడుపులు టంచునుగా వారి జేబుల్లోకి వెళితే ఎవడెలా చేస్తే తమకేంటనే ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాన్స్వాడ ప్రాంతంలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని దాదాపు 15 మంది కళ్లు తాగిన కొందరు వింతగా వ్యవహరిస్తూ ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. కళ్లు తేలేసి కొందరు మెడను వెనక్కి వాల్చేసి పైకి లేపకుండా స్టిఫ్ గా అలాగే ఉంచి బిత్తర చూపులు చూస్తూ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ కొందరు ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 15 మంది అంతా ఒకే లక్షణాలు కలిగి ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముగ్గురి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా సోమవారం ఉదయం కళ్లు తాగిన తరువాతే ఇలాంటి పరిస్థితి ఎదురైందని బాధితుల కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రాంతం ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. కల్తీ కళ్లు కాటుకు మరింత మంది పిచ్చివాళ్లను చేసి డబ్బులు సంపాదించి వ్యాపారులు ఏం చేయదలుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. నియంత్రణ శాఖ అధికారులు సైతం కళ్లు మత్తులో తేలుతున్నట్టుగా ఉంది. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. నా పేరు నేరు సార్. నా పేరు నేరు సార్. నేను కళ్ళు తాగిన సార్. కళ్ళు తాగి ఆల్కహాల్ వచ్చింది సార్. కళ్ళు తాగిన ఇంటికి వెళ్ళిపోయిన దుఃఖం అన్నం తిని మళ్ళీ ఆటో జమ చేస్తున్నాం. మళ్ళీ ఎండకు వస్తున్నాం. మళ్ళీ మిషన్ దగ్గర పోయి వచ్చిన మళ్ళీ పనులు పోయి వచ్చిన మళ్ళీ కాలు దుల్లుమనం కానీ నేను అనుకున్నారు కళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామం పరిచిందా నేను డౌట్ వచ్చి మా తమ్ముడికి ఫోన్ చేసిన. నా తమ్ముడు నాయమంటే ఉన్నాడు. నా కొడుకు నాయమంటే ఉన్నాడు. నా తమ్ముడికి ఫోన్ చేసిన. మా తమ్ముడికి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకుపోయిన హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చి ఏం తగినట్టు చెప్పింది. అయితే కళ్ళు తాగిన సరే అన్న. అయితే ఈ విషయం కళ్ళు కానీ
తాగినావు నువ్వు ఇవాళ? 10 గంటలు సార్. పొద్దున 10 గంటలు. తిన్నావా? తాగే ముందు ఏమన్నా? ఇంట్లో అన్నం తినలేదు. గోదగా గట్టి వేసిన ఇంటి పెట్టి కళ్ళకి ఇంటికి వెళ్ళి. ఏమైంది నీకు తాగిన తర్వాత? అయినాక ఈ తరకాయ మిర్చి మేయట్టిన సార్. వెంటనే అయిందా? ఎంతసేపటికి మళ్ళీ సెకండ్ మేడం ఎంతసేపు అయింది? 3 గంటల తర్వాత అయితే మా ఉద్యోగ డాక్టర్ అంటే నన్ను మీకు తిరిగి ఇచ్చింది సార్. తిరిగి ఇచ్చినాక మీరు గోళీ ట్యాబ్లెట్ వేసుకోండి. ట్యాబ్లెట్ వేసుకుని నాకు దుడ్డు అయిపోయింది. అయిపోయింది. ఏ టాబ్లెట్ ఉంది నీకు ఇచ్చింది? వాళ్ళు ఆర్ఎంపీయా? ఆర్ఎం వీళ్ళిద్దరికి సేమ్ మెడిసిన్. సో వీళ్ళిద్దరికి ఏదో టాబ్లెట్ వాడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు తూకం వేసి రైస్ మిల్ కు పంపాలన్నారు. దర్పల్లి మండలం హొన్నజిపేట్, దర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గొడ్ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు, రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్తున్నాయి, ట్రక్ షీట్లు వెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా, తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, గ్రెయిన్ క్యాలిపర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూరుస్తామని తెలిపారు. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ట్రక్ షీట్లు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు అందించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పులిన్లో, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 700 పైచిలకు కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరణ జరుపుతున్నామని, వీటిలో 250 వరకు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం సేకరణ కోసం వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో ఈ సీజన్ జీబీలో ఇప్పటి వరకు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీసీఓ ఎన్ శ్రీనివాసరావు, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారు 700 సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుపుతూ ఉన్నాము. సో మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనము సుమారు 250 సెంటర్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి సన్నాలు, అదేవిధంగా కోర్స్ వెరైటీ డిఫరెన్షియేట్ చేసే విధంగా ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీస్ కూడా సెపరేట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా మనము 60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. సో అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే మనకి హార్వెస్టింగ్ అయ్యి ఆ ఎఫ్ఏక్యూ నామ్స్తో ప్యాడీ అవైలబుల్గా ఉందో అక్కడ మనము సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో అదేవిధంగా రైతులకి ఇబ్బంది కాకుండా మనకి సెంటర్స్ నెంబర్లు పెంచుకున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనము ఈసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండేలాగా అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం ఏర్పాటుకై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ లో దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని కవిత ఎద్దేవా చేశారు. పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్ లో పెట్టామన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదని, బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలన్నారు. అవసరమైతే బీసీలంతా కలిసి ఢిల్లీకి రావడానికి సిద్ధమన్నారు. కానీ
కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని అన్నారు. అయోధ్యలో రాముడి గుడి కడితే ఆ రాష్ట్రపతికి ఇన్విటేషనే లేదు. ఇటువంటి దేశంలో ఉన్నాం. సమానత్వం ఉన్నదా? సోదరభావం ఉన్నదా? స్వేచ్ఛ ఉన్నదా? ఒక ఆడబిడ్డ, గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయినా కూడా గౌరవం దక్కకపోతే మరి పోరాటం తప్ప మనకు మార్గం ఏమున్నదని చెప్పి ఇవాళ నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకోసం పిలువరు? రాముడికి ఇష్టం లేదా? ఆ శబరిమాత ఎంగిలి కాదా? తినలేదా రాముడు? ఏ కులం శబరిది అడిగినరా ఎవరన్నా? ఆయన అడవిలో పోయినాడు, పడవ దాటించినటువంటి గుహుడిది ఏ కులం అడిగినరా ఎవరన్నా? ఆయన కోసం సీతమ్మని తేవడానికి పోయినటువంటి ఆంజనేయుడు ఆయన ఎక్కడివాడు? గిరిపుత్రుడు కాదా? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవద్దా? ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఆవేదనతో, ఒక బాధతో మాట్లాడుతున్నా. చిల్లర మల్ల రాజకీయాలు చేయాలంటే, ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లకపోతే, ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చదివినా కూడా మాకు అవకాశాలు రాలేదనే నిరాశ, నిస్పృహ మా సోదరులకు వస్తూ ఉన్నదంటే, ఇంకా ఎంత చేసినా, ఎన్ని పదవులు ఎక్కినా నాకు మాత్రం సరైన గౌరవం లేదు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీలు, మా మహిళలు అనుకుంటూ ఉన్నారంటే మరి ఇది నిజమేనా? ఇది కరెక్టేనా? ఒక్కసారి అందరం కూడా దయచేసి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీకు మంచి అవకాశం వచ్చింది, చరిత్ర మీకు మంచి అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అక్కడ ప్రవేశపెట్టడంతో 50% క్యాప్ అన్నది ఎగిరిపోయింది. ఇవాళ మీరు ఏ కోర్టుకు పోయినా 50% దాటి మీరు రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు లేరు. మీరు బిల్లు పెట్టిండ్రు, మీరు చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయండి, మీరు బీజేపీని ప్రెషర్ చేయండి. మీకు అండగా తెలంగాణ బీసీ లోకమంతా కూడా అవసరమైతే ఢిల్లీకి వస్తాం, 7 కంటే ఆడికి వస్తాం. కానీ ఆ ప్రయత్నం చేయకుండా మీరు కవ్వింపు చర్యలాగా అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టి ఇక అయిపోయింది, మేము ఢిల్లీకి పోయినాం. నిజామాబాద్ నగర పారిశుధ్యంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దృష్టి పెట్టారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజ్ కాలువలు పునర్నిర్మాణం చేపడతామన్నారు. నాందివాడ, అమల్వాడి 35, 36 డివిజన్లో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కు పలు సూచనలు చేశారు. నగరంలో డ్రైనేజ్ సమస్య కీలకంగా మారిందని, మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజ్ కాలువలు పునర్నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందూరు కార్పొరేషన్ ను పారిశుధ్యంలో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే విధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నగరంలో వీధి దీపాలు కొరత పెద్ద మొత్తంలో ఉందని, వీలైనంత త్వరగా నగరంలో వీధి దీపాల ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. నాందేవాడ, అమల్వాడి 35, 36 డివిజన్లో ఉన్న పట్టణ ప్రకృతి వనాలు అధ్వానమైన స్థితిలో ఉన్నాయని, వాటిని సుందరీకరణ చేసి పార్క్ నిర్మాణం చేసి నగరవాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. నగరవాసులకు మౌలిక సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, డివైఈఈ సుదర్శన్ రెడ్డి, షాజిద్ అలీ, ఏఈ పావని, మాజీ కార్పొరేటర్ శరం సుధీర్, మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్, ఈ గారు అండ్ ఈ డివిజన్లకు సంబంధించిన ఏఈ, ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిసి 35, 36 డివిజన్ పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ పర్యటన జరిగింది. ఈ 2 డివిజన్లలో ముఖ్యంగా ఇక్కడ మేజర్గా సమస్య ఏంటిదంటే, పాత టౌన్ కావడం వల్ల, సిటీ కావడం వల్ల ఏరియా డ్రైనేజెస్ కొద్ది ప్రాబ్లం ఉంది, మరియు సఫిషియెంట్ వాటర్ ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషనర్ గారు దాన్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 డివిజన్లలో స్పెషల్ టీమ్ తోటి 2 డివిజన్లు కూడా స్పెషల్ టీమ్ తోటి ఒక మాస్ క్లీనింగ్ చేయడం వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదన్నా కానీ
పార్కులు 35 డివిజన్ల పార్కు 36 డివిజన్ల కూడా పార్కు చూడటం జరిగింది. వాటిని డెవలప్ చేయడానికి కమిషనర్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఈదున్న సమస్యలు ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు కూడా తీర్చడానికి వచ్చింది. వాళ్ళు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ విధానాలు వెనక్కి తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వంట గ్యాస్ ధరను 50 రూపాయలకు మరియు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయి పేదరికం పెరిగిందని, నిరుద్యోగం పెరుగుతుందని, దాన్ని అరికట్టడానికి ఉపాధి అవకాశాలను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు, అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచిందన్నారు. బీజేపీ ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోలేక ఆర్థికంగా చితికిపోయి ఆకలి చావులు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు మరియు నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలపైన మరొకసారి భారాలను మోపుతూ ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ యుగ పురుషుడు, ప్రపంచంలో అత్యంత మేధావి అనే పద్ధతుల్లో బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలకు బతికేటువంటి పరిస్థితి లేకుండా నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేసే పరిస్థితి లేకపోగా ఈరోజు ఉన్నటువంటి ధరల్ని మరింత పెంచే పద్ధతుల్లో వంట గ్యాస్ ధరల్ని ఏకంగా 50 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని ఈరోజు లీటర్కి 2 రూపాయలు పెంచడం జరిగింది. వీటి మూలంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం పెరుగుతూ ఉంటే, నిరుద్యోగం పెరుగుతూ ఉంటే వీటిని సరిచేసేటువంటి పద్ధతుల్లో ఆలోచించాల్సింది పోయి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలకి, ఆదానీ, అంబానీ లాంటి వ్యాపారస్తులకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ నిర్ణయాలు చేయడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని పేదరిక నిర్మూలన కానీ అట్లాగే నిరుద్యోగ ఉపాధి అవకాశాలను పెంచడానికి కానీ చర్యలు చేపట్టాలా. పెంచిన నిత్యావసర సరుకుల ధరల్ని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రజల తిరస్కారానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరోమారు కల్తీ కల్లు కాటు వేసింది. కృత్రిమ కళ్లు సేవించి పలువురు అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నిషేధిత మత్తు పదార్థాల మోతాదు అధికం కావడంతో బడుగు జీవులు మంచాన పడ్డారు. కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. కళ్లు సేవించిన వారు అస్వస్థతకు లోనయ్యారు. కల్తీ కళ్లు కారణంగా ఎందరో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కళ్లు ప్రియుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కళ్లు డిపో నిర్వాహకులు కళ్లులో నిషేధిత మత్తు పదార్థాలు మోతాదుకు మించి కలిపి విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ఈ విధంగా అడ్డదారి ఫార్ములాను వాడుతున్నారు. కళ్లు ప్రియుల మానసిక బలహీనతలతో ఆడుకుంటున్నారు. కళ్లులో అడ్డగోలుగా నిషేధిత మత్తు పదార్థాలు కలిపి కళ్లు ప్రియులకు తాగించడాన్ని అలవాటు చేస్తున్నారు. దీంతో కొద్ది కొద్దిగా మత్తుకు అలవాటు పడి ఒక్కరోజు కూడా కళ్లు మత్తు లేకుండా ఉండలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. కల్తీ కళ్లుకు బానిసలవుతున్నారు. డిపో నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి నిరుపేదలు రోజువారీ కూలీలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ సంపాదనతో పాటు తక్కువ ఖర్చుతోనే పొద్దంతా పడ్డ శ్రమను మర్చిపోయే మత్తు కోసం ఆరాటపడేది వాళ్లే కాబట్టి కళ్లు వ్యాపారులు వారిని టార్గెట్ చేసుకుని కళ్లు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కళ్లు గీసే చెట్లు, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కళ్లుకు ప్రతిరోజు కళ్లు సేవించే కళ్లు క్వాంటిటీకి ఎక్కడా పొంతన ఉండదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈత చెట్లకు ప్రతిరోజు జరిగే విక్రయాలకు ఎలాంటి పొంతన ఉండదు. వాడకానికి సరిపడ చెట్లు, వాటి నుంచి కళ్లు ఉత్పత్తి ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో కృత్రిమంగా కళ్లు తయారు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు కళ్లు డిపో నిర్వాహకులు. నీళ్లలో తెల్లగా నురుగు వచ్చేలా ఓ లిక్విడ్ కలిపి కళ్లులా కనబడేలా కృత్రిమ కళ్లను తయారు చేస్తారు.
దానిలో మత్తు కోసం డైజోఫామ్, అల్ఫాజులం వంటి నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతారు. కళ్ళు తాగే వారి అవసరాలను బట్టి కొంచెం మోతాదుకు మించి కూడా డైజోఫామ్, అల్ఫాజులం వంటివి కలుపుతున్నారు. ఈత చెట్ల నుండి తీసే కళ్ళు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ సహజ సిద్ధమైన కళ్ళు కాదని తెలిసినా, కృత్రిమంగా మత్తు పదార్థాలు కలిపి తయారు చేసిన కళ్ళు అని తెలిసినా కళ్ళు ప్రియులు దాన్నే ఇష్టంగా తాగుతున్నారు. క్రమక్రమంగా కృత్రిమ కళ్లుకు బానిసలుగా మారిపోతున్నారు. కల్తీ కళ్ళు విక్రయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు తమకేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కళ్ళు డిపో నిర్వాహకుల నుంచి తమకు రావాల్సిన నెలవారీ ముడుపులు టంచునుగా వారి జేబుల్లోకి వెళితే ఎవడెలా చేస్తే తమకేంటనే ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాన్స్వాడ ప్రాంతంలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని దాదాపు 15 మంది కళ్లు తాగిన కొందరు వింత వింతగా వ్యవహరిస్తూ ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుంది. కళ్ళు తేలేసి కొందరు మెడను వెనక్కి వాల్చేసి పైకి లేపకుండా స్టిఫ్ గా అలాగే ఉంచి బిత్తర చూపులు చూస్తూ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ కొందరు ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 15 మంది అంతా ఒకే లక్షణాలు కలిగి ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముగ్గురి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా సోమవారం ఉదయం కళ్లు తాగిన తరువాతే ఇలాంటి పరిస్థితి ఎదురైందని బాధితుల కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రాంతం ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. కల్తీ కళ్లు కాటుకు మరింత మంది పిచ్చివాళ్లను చేసి డబ్బులు సంపాదించి వ్యాపారులు ఏం చేయదలుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. నియంత్రణ శాఖ అధికారులు సైతం కళ్లు మత్తులో తేలుతున్నట్టుగా ఉంది. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. నా పేరు నేరు సార్. నా పేరు నేరు సార్. నేను కళ్ళు తాగిన సార్. కళ్ళు తాగి ఆల్కహాల్ వచ్చింది సార్. కళ్ళు తాగిన ఇంటికి వెళ్ళిపోయిన దుబ్బుకరం అన్నం తిని మళ్ళీ అడ్డు జమ చేస్తున్నాం. మళ్ళీ ఎండ పోస్తున్నాం. మళ్ళీ మిషన్కి వస్తుంది. మిషన్ దగ్గర పోయి వచ్చిన మళ్ళీ పనులు పోయి వచ్చిన మళ్ళీ కాలు దుల్లుమనం కానీ నేను అనుకున్నారు కళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామం పరిచిందా నేను డౌట్ వచ్చి మా తమ్ముడికి ఫోన్ చేసిన. నా తమ్ముడు నాయమంటే ఉన్నాడు. నా కొడుకు నాయమంటే ఉన్నాడు. నా తమ్ముడికి ఫోన్ చేసిన. మా తమ్ముడికి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకుపోయిన హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ వచ్చి ఏం తగినని చెప్పింది. అయితే కళ్ళు తాగిన సరే అన్న. అయితే ఈ విషయం కళ్ళు కానీ ఎప్పుడు తాగినావు నువ్వు ఇవాళ? 10 గంటలు సార్. పొద్దున 10 గంటలు తిన్నావా? తాగే ముందు ఏమన్నా ఇంట్లో అన్నం తినలేదు. రోజులో గట్టేసి పెట్టి కళ్ళకి ఇంటికి వెళ్ళి ఏమైంది నీకు తాగిన తర్వాత? అయినాక ఈ తరకాయ మిర్చి మేయట్టిన సార్. వెంటనే అయిందా? ఎంతసేపటికి అయింది? మళ్ళీ సెకండ్ మేడం ఎంతసేపు అయింది? 3 గంటల తర్వాత. అయితే మా ఉద్యోగ డాక్టర్ అంటే నన్ను మీకు తిరిగి ఇచ్చింటారు. తిరిగి ఇచ్చుకున్నాక మీరు గోళీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు దుడ్డు అయిపోయింది. ఏ ట్యాబ్లెట్ ఉంది నీకు ఇచ్చిన? ఆర్ఎంపీయా? ఆర్ఎం. వీళ్ళిద్దరికి సేమ్ మెడిసిన్? సేమ్. వీళ్ళిద్దరికి బాన్స్వాడ పట్టణంలో 1998వ సంవత్సరంలో స్థాపించబడిన SRNK డిగ్రీ కళాశాల 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కమిటీ నిర్ణయించింది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడానికి కళాశాల కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి SRNK కళాశాల రజతోత్సవ వేడుకలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడిన విశిష్ట అతిథులను, పూర్వ విద్యార్థులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు.
కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు. రజతోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కళాశాల రజతోత్సవాలను జరుపుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ పూర్వ విద్యార్థులలో ఉద్యోగాలు సంపాదించినటువంటి అభ్యర్థులను ఆహ్వానించి ఈ నెల 24వ తేదీ గురువారం నాడు ఈ రజతోత్సవం జరుపుకోవడానికి కమిటీ తీర్మానించింది. వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళ జీవితాలకు బాటలు వేసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. ఈ కళాశాల అంటే కల్పవృక్షం. ఇతర కార్యాలయంతో పోల్చుకుంటే మేము అన్నిటికంటే మించి ఉత్తీర్ణ శాతాన్ని సాధిస్తున్నాం. దాన్ని మా కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా ఎవరైతే ఇక్కడ పనిచేసిన సమయంలో విద్యార్థులకు మంచి బోధన కలిగించి మంచి ఉత్తీర్ణ శాతం పెట్టడానికి పనిచేసినటువంటి అధ్యాపకులు కూడా మా కళాశాల ఉన్నారు. అందరి స్వయం కృషి వల్లనే ఈ కళాశాల ఇంత స్థాయికి వచ్చింది. ఈ కళాశాలలో కష్టపడి పనిచేసినటువంటి మా అధ్యాపకులు ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా కానీ మనం ఆహ్వానిస్తాం. మా కళాశాలకు ఒక పేరు కూడా తెలంగాణలో టాప్ 5 కాలేజీలో మా కాలేజీ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఉత్తీర్ణ శాతం కానీ క్రమశిక్షణ కానీ అన్ని విధాలుగా ఈ కార్యక్రమం సక్సెస్ జరుగుతూ ఉంది. దాని మా కమిటీ మెంబర్లు కూడా వీరందరూ వచ్చారు. వారందరి సహకారంతో ఈ రోజు ఫంక్షన్ ని గొప్పలు జరుపుకుంటాం. అందరిని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీతో సంబంధం లేదు కాబట్టి అధికారుల పాలనలో మాట్లాడారు. చేపల వేట సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద దిక్కు అకాల మృతితో దిక్కుతోచని స్థితిలో కుటుంబం అయోమయం చెందింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల రతం చెరువులో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి కథనం మేరకు బ్రతుకు తెరువు కొరకు ములుగు జిల్లా నుండి జాన్కంపేట్ గ్రామానికి గత 12 సంవత్సరాల క్రితం వలస వచ్చిన పొట్టబత్తుల శ్రీనివాస్ అనే 28 ఏండ్ల వ్యక్తి తన కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నాడు. చేపల వేటకు వెళ్లిన క్రమంలో చేపల వలకు చిక్కి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు బోర్బండి డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీ నుండి కనబడకుండా పోవడంతో భార్య వరలక్ష్మి బోర్బండిపై వెళ్లాడనుకుంది. కాగా బోర్బండి యజమాని వద్ద నుండి డబ్బులు తీసుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వరలక్ష్మి చెరువు వద్దకు చేరుకుని మృతదేహం తన భర్తదిగా నిర్ధారించింది. మృతుడి భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పీడీ రసూల్ బి, సిడిపిఓ జ్యోతి గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పీడీ రసూల్ బి, డిచ్పల్లి ప్రాజెక్టు సిడిపిఓ జ్యోతి, పోషణ్ అభినయ్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు హాజరయ్యారు. 15 రోజుల పాటు జరగనున్న పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పీడీ రసూల్ బి, సిడిపిఓ జ్యోతిలు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు గర్భం దాల్చిన నాటి నుండి 1000 రోజులు చాలా ముఖ్యమైనవి అని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు పోషక ఆహారాలు తీసుకోవాలని అన్నారు. ఐరన్ పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుని రక్త మోతాదు పెంచుకుంటే పుట్టబోయే బిడ్డ దృఢంగా ఆరోగ్యంగా పుడతారని అన్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని సూచించారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యమైన బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. బిడ్డ జన్మించిన తర్వాత 2 ఏళ్ల వరకు పోషక ఆహార లోపం లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. బాల్య వివాహాలు నిర్మూలించాలని, బాల్య వివాహాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులు తప్పవని అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధాలక్ష్మి,
బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు రమ, సుజాత, గర్భిణీ స్త్రీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోషణ పక్షం అనే 15 రోజుల ఈ కార్యక్రమం సంబంధించి మొదటి రోజు మన జంటేపల్లిలో డిచ్పల్లి ప్రాజెక్ట్ కింద మనం జరుపుకుంటున్నాము. చాలా చక్కగా మంచి అసలైన మన లబ్ధిదారులైనటువంటి గర్భిణీలు, బాలింతలు, అలాగే పసిపిల్లలు, అట్టనే మనకి అడల్ట్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పటిదాకా మనందరితోటి కూర్చొని మనకి ఈ యొక్క పోషణ పక్షంలోని 4 ముఖ్యమైన అంశాలు 1000 days అంటే గర్భం పీరియడ్ ఉన్నటువంటి 9 నెలలు, కన్నాక బిడ్డ 2 సంవత్సరాలు, మొత్తం ఇమ్యూనైజేషన్ పూర్తి షెడ్యూల్ అయ్యేంత వరకు 1000 days ఉంటాయి. ఈ 1000 days యొక్క ఇంపార్టెన్స్ తెలియజేశాము. అలాగే ఇది కాకుండా మనము న్యూట్రియంట్స్ మనకి ఏదైతే మన చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు పోకుండా ఎట్లా వాళ్ళని కాపాడుకుంటూ మనము ఆరోగ్యంగా ఉండాలి. వైటమిన్ సికి సంబంధించి మన చుట్టుపక్కల దొరికే పసుపు, నారింజ రంగు పండ్లు, మామిడి పండే కానీ, అలాగే సీతాఫలే కానీ, ఎండాకాలంలో వచ్చే మామిడి పళ్ళే కానీ, అలాగే నిమ్మకాయలు, ఆరెంజెస్, ఈ దొరికే పండ్లలో నుంచి మనం వైటమిన్ సి పోగొట్టుకోకుండా తినడం గురించి, మనకి ఏ విధంగా ఏ ఆహారం ఐరన్ రిచ్ ఉండాలంటే పచ్చని మంచి ఆకుకూరలు ఏదైతే ఫ్రెష్గా దొరికే ఆకుకూరలు ఎప్పటికప్పుడు వండుకొని తినడం, తద్వారా మంచి ఐరన్ పోషకాలు మనం పోగొట్టుకోకుండా తినడం. ఐరన్ ఎక్కువగా ఉంటే, హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే గర్భిణీలకి రేపు కాన్పులు చాలా సులభంగా ఇటువంటి చాలా సూచికలు మనం తెలియజేయడం జరిగింది. మన పక్కన ఉండే అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు పోషక విలువలు పోకుండా వండుకొని తినడము, తద్వారా ఆరోగ్యంగా ఉండడం. నేడు మనం గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ మనం వెచ్చించే పైసా కూడా ఈరోజు ఖర్చు పెట్టే 100 రూపాయలు రేపు 1,00,000 రూపాయలతో సమానము. ఆ గర్భిణీ బాలింత ఆరోగ్యమైన బిడ్డను తిని ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది, వీరికి ఎటువంటి జబ్బులు రాకుండా ఆ ఇంటికి ఒక సంవత్సరానికి జరిగే ఆరోగ్యపరమైనటువంటి అనర్థాలు ఏమైనా ఉంటే కూడా అవి రాకుండా ఆమెకి ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఉండేటటువంటి సూచనలన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ పోషణ పక్షంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట రేపు మండల వైజ్గా కూడా ప్రోగ్రాం జరుపుతున్నాము. చివరి 4 రోజులు అంటే 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం 8 నుంచి 22 వరకు ఉంటుంది. 18 నుంచి 22 వరకు అన్నీ కూడా ఈ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన మేళా, ఒక కాన్వకేషన్ డే లాగా, ఒక మా పిల్లలు మా అంగన్వాడీ నుంచి ప్రమోషన్ అయ్యి స్కూల్లోకి చేస్తారనమాట. అది ఒక సెలబ్రేషన్ లాగా చేస్తాము. అలాగే పౌష్టికాలన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆ తల్లులతో వండించి, ఆ ఇంటి కుటుంబ సభ్యులతో వండించి వాళ్ళ పరివర్తనలో కూడా మార్పు తేయడానికి, వాళ్ళ ఆహార అలవాట్లో కూడా మార్పు తెచ్చి తద్వారా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క పోషణ పక్షం మనకి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ పోషణ పక్షంలో ఈ ప్రచారాలు జనాందోళనలాగా ఒక ప్రచారం తీసుకురావడం, పోషకాల గురించి ప్రచారం తీసుకురావడం, అందరికీ ఈ విషయాలు తెలిసేటట్టుగా చేయడం. తెలిస్తే తప్పకుండా ఆమె పాటిస్తుంది కదా. ఎందుకంటే ఒక గర్భిణికి తనకి ఏం అవసరమో తెలుసుకుంటే ఆ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. మనకి ఏది అవసరమో అని తెలిసి ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నట్టే కనుక ఆ పరిజ్ఞానంతో పాటు అలవాటు చేసుకోవడం అనేది వాళ్ళు తప్పకుండా చేస్తారు. వాళ్ళ పరివర్తనలో కూడా మార్పు వస్తుంది అనేది మా యొక్క ఉద్దేశము. ఈ పోషణ పక్షంలో ఈ ప్రోగ్రాంలో మేడం చెప్పిన విధంగా అవన్నిటితో పాటు మేము ఏం చేస్తామంటే, ఇది సుపోషణ గ్రామ పంచాయతీగా మేము సెలెక్ట్కి నామినేషన్ పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద మేము ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందులో చైల్డ్ మ్యారేజెస్ ఒకవేళ చేసుకోవడం ద్వారా జరిగే నష్టాల గురించి ఒక వీడియో కూడా ఇక్కడికి వచ్చిన గర్భిణీలకు, బాలింతలకు, ముఖ్యంగా కిషోర బాలికలకు అందరికీ కూడా వీడియో ద్వారా మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 ఆడపిల్లల తల్లులు వాళ్ళ పిల్లల్ని మంచిగా విద్య అందించాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి గిఫ్ట్ కూడా మేడం చేతుల మీదుగా అందించడం జరిగింది. అంతేకాకుండా 2 సంవత్సరాల వరకు బిడ్డ యొక్క పెరుగుదల అనేది 1000 days గురించి వాళ్ళకు చెబుతూ 2 సంవత్సరాల వరకు ఎవరైతే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లికి కూడా మేము ఒక ఠాణా కళాన్ మాణిక్ ప్రభు మఠాన్ని పిట్ల కృష్ణ మహారాజ్ సందర్శించారు. మాణిక్ ప్రభు మఠం పునర్నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలో మాణిక్ ప్రభు మఠం నిర్మాణం పనులను మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు.
మఠం జీర్ణావస్థకు చేరుకోవడంతో మఠం పునర్నిర్మాణానికి గ్రామస్తులు నడుం బిగించారు. సుమారు 70 లక్షల అంచనా వ్యయంతో మఠం పునర్నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకుల సురేష్, సలహాదారులు రాజారెడ్డి, మఠం నిర్వహణ కమిటీ అధ్యక్షులు బిల్లా అనిల్ మాట్లాడుతూ గ్రామంలో గల మాణిక్ ప్రభు మఠం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల భాగస్వామ్యంతో మఠం పునర్నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం జరిగిందని అన్నారు. గ్రామస్తుల దాతల సహకారంతో మఠం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం నిర్మాణం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాణిక్ ప్రభు మఠం యొక్క పునర్నిర్మాణ భాగంలో పాత ఏదైతే ఉందో గుడి కొద్దిగా ఇదే డిస్మెంటల్ చేసేసి ఇదేంది కాబట్టి డిస్మెంటల్ చేసినాము. మొన్న భూమి పూజ చేసినాము. ఈరోజు దాన్ని ముగ్గు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా విలేజ్లో మా అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మాణిక్ ప్రభు మఠం మందిరము పునర్నిర్మాణం కొరకు మొన్న మంచి దినం ఉందని ముహూర్తం చేయడం జరిగింది. నేటి రోజు మల్లారాం స్వామి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంజనీర్ గారు తీసుకొని దానికి ఇలా ముగ్గు వేయడం జరిగింది. దీనికి విలేజ్ కమిటీ తరఫున మన గుడి కమిటీ తరఫున మంచి దీని పునర్నిర్మాణం నవ తరంకు గత మళ్ళా 100 సంవత్సరాల కొరకు దీని ఫ్యూచర్ ఉండటానికి కొరకు ప్లానింగ్ తో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోళ్లలో అవకతవకల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎడపల్లి మండలంలో చోటు చేసుకున్న పరిణామంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే తరుణంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణితో రైతుల ఆశలు కాస్త అడియాసలవుతున్నాయి. ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవకతవకలు జరిగి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామంతో గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. పొరపాటును సరిదిద్దాలని ఐకేపీ సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కరుణాకర్ గౌడ్ అనే యువ రైతు మాట్లాడుతూ తాను పండించిన వరి ధాన్యాన్ని గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో విక్రయించానని, విక్రయించిన సమయంలో 875 బ్యాగులను లోడ్ చేశారని అన్నారు. కానీ అధికారులు వారు రాసిన ట్రాక్ షీట్ లో 864 బ్యాగులను మాత్రమే చూపిస్తున్నారని, 11 బ్యాగులనగా 4.5 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు సుమారు 10,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగి పై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని అన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి త్వరితగతిన విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా మంగళవారం ఐకేపీ ఏపీఎం గంగారాం మంగళపహాడ్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఘటనపై విచారణ చేస్తామని రైతులకు తెలిపారు. కరుణాకర్ గౌడ్, మంగళపహాడ్ విలేజ్. నేను ఐకేపీ సెంటర్ కి వరి ధాన్యం ఇచ్చాను. నాది 900 బ్యాగులకి 875 జోకిర్రు 41,500. వాళ్ళు దాంతో ఇప్పుడు 864 సంచులు చూపిస్తారు. తరుగు తీసేస్తారు. మొత్తం మీద 11 సంచులు ఖాళీగా. ఇది దానికి పరిష్కారం చెప్పండి మీరే. మొత్తం 875 వచ్చినాయని 864 సంచులు అని చూపిస్తారు. మ్యాచర్ 14, 15 అట్లా వచ్చింది. ఒక రైతు ఐకేపీకి ఏ విధంగా ధాన్యం ఇవ్వాలనో ఆ విధంగా అదే రేట్ ప్రకారం అదే విధంగా సబ్మిట్ చేసిండు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు 11 బ్యాగులు మైనస్ అని చెప్తారు. 876 బ్యాగులు ఇస్తే 864 బ్యాగుల లెక్క అప్ప చెప్తారు. దీనికి పరిష్కారం ఏంది? ఇక్కడ జోకీరు వచ్చిన ఆఫీసర్లను అడిగితే వాళ్ళు మాకు తెలియనట్టుగా ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నారు. దీనికి పరిష్కారం మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నారు, మాది రైతుల ప్రభుత్వం, మేము రైతుల కోసం పోరాడతాం, దాని మీద బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. సార్ ఫస్ట్ ఇక్కడ పెద్ద లొల్లి పడుతుంది, ఇక మీ బోనస్ ఎక్కడ సార్? దీని మీద పరిష్కారం చూపియండి, దయచేసి యాక్షన్ తీసుకోండి. వీళ్ళపైన ప్రతి సంవత్సరం వీళ్ళ మీద నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఎప్పుడైతే పాజిటివ్. ఐకేపీ అంటేనే మంగళపాడు గ్రామంలో నెగిటివ్. అదే సొసైటీకి ఏం చేసిందంటే మహిళలకు కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళకి మహిళా కోట కింద వీళ్ళకి అప్పచెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ ద్వారా కూడా అయింది, ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ మైనస్ వచ్చింది. దానికి మార్గం ఏంది? అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు, బాధ్యత తీసుకుంటలేరు. ఈ మైనస్ కు మాకు మార్గంగా. ఎరిగట్ల మండలంలో శ్రీరామనవమి రోజున రాజుకున్న వివాదం ఇంకా రాజుతూనే ఉంది. ఆలయంలోకి వచ్చిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళను బహిష్కరించారని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం గ్రామ అభివృద్ధి కమిటీ అని ఆరోపిస్తున్నారు. ఎరిగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన గౌడ కులస్తులు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చారు. గౌడ కులస్తులపై భాస్కరం వేటు వేసిన గ్రామ అభివృద్ధి కమిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గౌడ కులస్తులు వారికి మద్దతు తెలిపారు.
గ్రామంలోని తాటి ఈత వనాల నుండి తీసిన కళ్లు విక్రయించాలని గ్రామ అభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. ఇది గౌడ కులస్తులకు నచ్చలేదు. చెట్లు ఎక్కి కళ్లు తీసే ఓపిక లేదని చెప్పడంతో వాటిని గ్రామ అభివృద్ధికి అప్పగిస్తే గీత గీసే వారితో కళ్లు తీపిస్తున్నారు. కృత్రిమ కళ్లు అమ్మి జేబు నింపుకునే వారికి ఇది నచ్చక గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమాచారం. దీని యొక్క పండుగకు ముడిపెట్టి గట్టెక్కాలని గౌడ కులస్తులు ప్రయత్నిస్తున్నారు. ఉగాది రోజున ఆలయానికి వెళ్లిన మహిళను బహిష్కరించారని పేర్కొన్నారు. తమను ఆదుకొని తమ జీవనాధారమైన కళ్లు విక్రయాలు జరిగేలా చూడాలని కోరారు. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి తాళారాంపూర్ గ్రామం అది ఎర్రట్ల మండల్ నిజామాబాద్ డిస్టిక్. మేము గత 5-6 నెలల నుంచి మరి అక్కడ కళ్ళు హర్తాలనేది కొనసాగుతూ ఉన్నది. గీతా కార్మికులు రోడ్డు మీద పడ్డటువంటి సమస్య. అక్కడ జరుగుతున్నది ఏంటిదంటే వీడీసీలు తాడి చెట్లు ఎక్కాలి. తాడి చెట్లు గత ఒక 15-20 ఏళ్ల కింద మా తండ్రులు తాతలు ఎక్కినటువంటి తాడి చెట్లను ఇప్పుడు ఎక్కాలని డిమాండ్ చేస్తూ మాతోని కాదు, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఈ వృత్తులకు రావడం లేదు, ఈ వృత్తిలో బ్రతకడం లేదు, మేము ఎక్కిపించే పరిస్థితి లేదని చెప్తే మీరు ఖచ్చితంగా ఎక్కాలి, లేకుంటే వీడీసీలకు తాడి చెట్లు రాసియాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వాళ్ళు కోరి మాకు హర్తాలు పెట్టి కళ్ళు తాగకుండా గత 5 నెలల నుంచి మమ్మల్ని అక్కడ సతాస్తున్నటువంటి విషయం. వాళ్ళు తాగరు, పొరుగురు వాళ్ళని తాగనియరు. మాకు చెట్లు ఉన్నాయి, మా భూమిలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లల్లో మేము గీసుకుంటామన్నా కానీ మాకే కావాలి కాసినటువంటి మేము తిరిగినటువంటి పెనాల్టీ డబ్బులు కూడా మీరే కట్టాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజుల నుంచి మేము చట్టం మీద నమ్మకంతో పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ కేసులు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారేమో తెలియదు కానీ మరి ఇప్పటిదాకా మేము మౌనంగా అదే మా భూమిలో 4x4 2x2 చెట్లు తీసుకుంటా కాలం కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఇంకైనా చెరికి అచ్చటట్లేరు, మాకు డబ్బులు కట్టట్లేరు అని చెప్పేసి గుళ్ళో శ్రీరామనవమి సందర్భంగా గుళ్ళో కుంకుమ పూజకు పోయినటువంటి మహిళలను బహిష్కరించడం జరిగింది. మీరు బయటకు వెళ్తేనే కుంకుమ పూజ చేస్తాం, మీ గౌడ కులస్తులు ఈ గుడిలో ఉండొద్దని రామాలయం నుంచి బయటకు నెట్టేయడం జరిగింది. మేము అదే రోజు పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ వీడీసీల మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టినా కానీ ఇప్పటిదాకా స్పందించడం లేదు. మరి ఇంత కక్షపూరితంగా ఈ గౌడ కులమే వీడీసీలకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇది ఆర్మూర్ డివిజన్లో జరుగుతున్నటువంటి ఈ దురాలోచన. ఈ వీడీసీ వ్యవస్థను తీసేస్తేనే కానీ ఈ గౌడ కులకు కానీ ఇంకా యాదవులకు కానీ మత్స్యకారులకు కానీ వీళ్ళందరికీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తాట అనగదొక్కుతూ పీడిస్తూ కులబహిష్కరణ అని దండుగులని భయభ్రాంతులను చేస్తూ మాకు మాట్లాడే హక్కు లేకుండా గౌన్లు అంటే దొంగతనం చేసి వీళ్ళని బెదిరియడము, ఎందుకు కట్టని డబ్బులను పీడియడము, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు తాళారాంపూర్ గ్రామంలో. మాది ఎర్రగట్ల మండలము తాళారాంపూర్ గ్రామము. అయితే ఎప్పుడు రామాలయం జాతర మా ఊళ్ళో తాళారాంపూర్లో అదొక పెద్ద జాతర, మా ఊరికే అది పెద్ద జాతర. ఆ జాతరకు ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. ఆ కుంకుమార్చనకు ఎప్పటిలాగానే మైకులు అనౌన్స్ చేసారు, అందరం వెళ్ళినాము. అందరిలాగానే మైకులు అందరినీ రమ్మని అనౌన్స్ అయితే అందరం పోయినాము ఎప్పటిలాగానే. కానీ మాకు ఏది కూడా తెలియదు, అందరం ఎప్పటిలాగానే వెళ్ళిన తర్వాత పూజా సామాగ్రి బయట అంతా పూజా సామాగ్రి కొనుక్కొని అందరం గౌడ కులస్తులము అందరం వెళ్ళినాము. అందరిలాగానే ఎప్పటిలాగానే అందరికి కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గంట సేపు కూర్చున్న తర్వాత పంతుల కోసమే వెయిట్ చేసినాము. మేమేమి అనుకోలేము అట్లా, మరి మా గురించే పంతులు వస్తలేడు అని అట్లా అనుకోలేము. గంట తర్వాత పంతులు వచ్చి, అమ్మ మీరు కొంచెం వెళ్ళిపోవాలా బయటకు, మీరు వెళ్ళిపోతేనే పూజలు జరుగుతాయట, లేకపోతే జరగాయట అంటే మాకేం అర్థం కాలేదు. మరి మేముంటే అసలు ఎందుకు జరిగాయి అని అంటే లేదమ్మా మీ గీతా కార్మికులకే పూజలు జరగాయట, మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు పోతేనే పంతులు లోపలికి వస్తారట అని అంటే అయినా మేము బాధపడకుండా చాలాసేపు కూర్చున్నా కూడా పంతులు రాలేడు. అందరం కలిసి బయటకు వచ్చేసినాము. పంతులు మరి కనీసం మరి అర్చన చేయండి అంటే పంతులు లేదమ్మా బయట కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. మీరు ఆ కొబ్బరికాయలు కూడా కొట్టలేము, అవి మంగళహారతలు పట్టుకొని బయటకు వచ్చేసి
బాధపడుకుంటా ఏడ్చినవి అక్కడ. అంటే మాది సుహాసిని పూజ కదా, అది కుంకుమార్చన అంటే మాకు ప్రత్యేక, మా పూజ అంటే మాకందరికీ, మా మహిళలకు ప్రత్యేకమైన పూజ. ఆ పూజ నుంచి వెళ్ళకూడితే ఎవరికైనా ఆడవాళ్ళకి బాగా అవమానం కదా. అక్కడ నుంచి ఏడ్చుకుంటా బయటకు వచ్చేసి చాలాసేపు అక్కడ గుడికన్నే వెయిట్ చేసి అక్కడ మా ఇళ్ళకి వచ్చేసి మా బాధంతా మా భర్తలకు వాళ్ళందరికీ చెప్పుకుంటే అందరం కలిసి గౌడ కులస్తులం, మా గీత కార్మికులం అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద పంతులు గారి మీద కేసు పెట్టి వచ్చినాము, వెళ్ళిపోమన్నాడని. ఆ పంతులు కూడా ఎస్ఐ ఫోన్ చేసిండు, పంతులకు ఫోన్ చేస్తే నా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కోటగిరిలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం మీదిగలి నుండి బాజా భజంత్రీల మధ్య కుస్తీ క్రీడా మైదానానికి చేరుకున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని కోటగిరి మండల కేంద్రంలోని మీదిగల్లి కాలనీ పెద్దల యువతుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వినాయక్ నగర్ లో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న మీదిగల్లి బాబు పటేల్ ఇంటి నుండి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా బస్టాండ్ ప్రాంతం గుండా వినాయక నగర్ కు చేరుకుని కుస్తీ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ కుస్తీ పోటీలో చుట్టుపక్కల మలయోధులతో పాటు తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గల కర్ణాటక, మహారాష్ట్ర కుస్తీ వీరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుస్తీ పోటీలో పోటీ పడి గెలుపొందిన వీరులకు 20 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఈ కుస్తీ పోటీలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి సుమారు 7 గంటలకు ముగిశాయి. ఈ కుస్తీ పోటీలు ముగింపు అనంతరం వినాయక్ నగర్ నుండి బాజా భజంత్రీలతో కుస్తీ వీరులను ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మీదిగల్లి హనుమాన్ మందిర్ తీసుకెళ్లి వారి చేతుల మీదుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. చివరి కుస్తీలో పోటీపడి గెలుపొందిన మహారాష్ట్ర వీరుడికి అభినందిస్తూ మీదిగల్లి గ్రామ పెద్దల చేతుల మీదుగా 2000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా తెల్ల రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం శ్రీరామ నవమిని పురస్కరించుకుని తమ కాలనీ పెద్దల సహకారంతో కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కుస్తీ పోటీలను మీదిగల్లి ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కుస్తీ పోటీలో పాల్గొని విజయవంతం చేసిన కుస్తీ వీరులను అభినందించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామస్తులందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీదిగల్లి గ్రామ పెద్దలు కొట్టం మనోహర్, వేముల నవీన్, మారుతి పటేల్, గర్దాస్ ఆనంద్, ఆమని విఠల్, తెల్ల చిన్నారవింద్, డాన్ రాజు, శ్రీనివాస్, కాసుల శ్రీకాంత్, ఎడ్డిడి అనిల్, మామిడి శ్రీనివాస్, మామిడి సవేష్, మామిడి లింగురాం, పోషెట్టి, హనుమాన్లు, నాని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కోటగిరి మీదిగలిలోని స్థానికులు, అన్ని కులాల వాళ్ళు, అలాగే యువకుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా కుస్తీ పోటీలను నిర్వహిస్తూ మొదటగా మా గల్లీ పెద్ద అయినట్టే బాబు పటేల్ ఇంటి నుంచి మాను ప్రకారం బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ ఆ తర్వాత కుస్తీ పోటీలను ప్రారంభించడం జరిగింది. కుస్తీ పోటీలకు స్థానిక యువకులతో పాటు మహారాష్ట్రలోని సగరోలి, బిలోలి, నారాయణఖేడ్, దెగ్లూరు, ఇతర దూర ప్రాంతాల నుంచి మల్ల యోధులు రావడం జరిగింది. 50 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు లాస్ట్ చివరికి 2000 రూపాయల కుస్తీ పోటీల వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కుస్తీ పోటీలకు పెద్ద ఎత్తున మల్ల యోధులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పోటీలను విజయవంతం చేసినందుకు మల్ల యోధులందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ కుస్తీ పోటీల నిర్వహణకు సహకరించిన గల్లీలోని పెద్దలందరికీ, బాబు పటేల్ గారికి, అమ్మన్ విఠల్ గారికి, ఆనంద్ గారికి, అలాగే కుమార్ సంఘం పెద్దలైన నాని, హనుమాన్లు, గంగాధర్, పోషెట్టి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇందులో భాగస్వాములైన హనుమాన్ స్వాములకు, వీళ్ళ తరపాల పెద్దలైన ఎమ్ల నవీన్ గారికి, మామిడి శ్రీనివాస్ గారికి, తెల్ల చిన్నారవింద్ గారికి, అలాగే డాన్ గారికి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా, కాసుల శ్రీకాంత్ స్వామికి, మామిడి సవేష్కు, మామిడి లింగారాం గారికి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు కుస్తీ పోటీలు విజయవంతమైనాయంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇదే విధంగా పారదర్శకంగా నిర్వహిస్తామని, కుస్తీ పోటీలు అంటే మల్ల యోధులకు పాత రోజుల్లో కుస్తీలు ఎలా ఉంటాయి, వాటిని భావితరాలకు, భవిష్యత్ తరాల పిల్లలకు తెలిపే విధంగా నిర్వహిస్తామని చెప్తున్నాము. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫ్యాసిస్ట్ విధానాలను నిరసించండి అంటూ పిలుపునిచ్చారు. కార్మిక, రైతాంగ, ప్రజా సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫ్యాసిస్ట్ విధానాలను నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐఎంఎల్ మాస్టైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ మాస్టైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గం భద్రత కోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారన్నారు. సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు, భూమి లేని పేద రైతులు భూమి కోసం, ఆదివాసులు అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం, జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారన్నారు. సామాజిక వివక్షత అణచివేతకు లోనైన వర్గాలు సమాజంలో సరియైన గౌరవప్రదమైన స్థానం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం, మహిళలు భద్రత, సమానత్వం, సరియైన ప్రతిష్ట కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమైక్యవాదం కోసం, చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ తదితర ఆర్ఎస్ఎస్ పరివారం 1779లో చనిపోయిన ఔరంగజేబ్ సమాధి గొడవను రేకెత్తించి అమాయక హిందూ ప్రజలను రెచ్చగొట్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రజల సమస్యలైన రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల మరియు అనేక ఇతర సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి మత విద్వేష మరియు మత విభజన వ్యవహారంను ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రంగా సాగిస్తూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకొని లౌకిక భారత్ను ధ్వంసం చేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలను మత విద్వేషాలలో ముంచి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గంపై, రైతాంగంపై మాత్రమే కాకుండా విద్యారంగంపై కూడా మోడీ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యులను నిలువు దోపిడీ చేస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, పి రామకృష్ణ, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి దేవారాం, జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, కమిటీ బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నిజామాబాద్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, సిహెచ్ సాయన, బి మల్లేష్, సత్యక, డి కిషన్, బి మురళి, జి కిషన్, ఆర్ రమేష్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు 13 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులకు రెండింతలు ఎక్కువ చేసి 1,27,000 రూపాయల పెట్టి భారతీయ పౌరుడు వ్యక్తి మీద అప్పు చేసిందని గుర్తు చేస్తా ఉన్నాం. 15 లక్షలు పోయినాయి, కానీ మన మీద 1,27,000 రూపాయల అప్పు ఉంది. అంతేకాదు ఈ రోజు 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. వీటన్నిటినీ మసిపూసి మారడిగా చేయడానికి చాలా సినిమాలు వచ్చి ఔరంగజేబు సమాధి తీసేయమంటాడు, లేకపోతే ఇంకొక సమాధి తీస్తే మందిరాలు ఉంటూ ఉంటాడు. వీటన్నిటినీ మసిపూసి మారడిగా చేయడానికి, తప్పుతో పట్టించడానికి మాత్రమే చేస్తుంది. జాగ్రత్త. ఈ రోజు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, కులాల్ని రెచ్చగొడుతుంది. కాబట్టి సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్టైన్ దేశవ్యాప్తంగా పీడితుల్ని, తాడుతుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని తమ హక్కుల్ని సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్తూ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేందుకు మేమంతా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ బీజేపీ ఆటలు సాగమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది పన్నుల విషయంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది. వసూలు కోసం వచ్చిన వ్యక్తులకు కనీసం గుర్తింపు కార్డులు సైతం లేవని మున్సిపల్ కమిషనర్ కు విన్నవించారు. ఆస్తి పన్ను వసూలులో మున్సిపల్ సిబ్బంది గీత దాటుతున్నారు. ఎక్కడ పన్నులు వసూలు చేయాలి, ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, నోటీసు అందుకున్న తర్వాత పన్ను చెల్లించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కనీస పరిజ్ఞానం లేకుండా దురుసు ప్రవర్తన పట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి చెందిన సభ్యులు జగదీశ్వరరావు, సూరజ్ అగర్వాల్, కిషోర్ పలువురు కలిసి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. పన్ను వసూలు వేయకూడదన్న న్యాయస్థాన నిబంధన ఉన్నా పన్ను చెల్లించాలి, లేని పక్షంలో సీజ్ చేస్తామని బెదిరింపు ధోరణి వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయమై కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సిబ్బంది తీరు మారకుంటే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.
నిజామాబాద్ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నిజామాబాద్ వారు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వ్యాపారస్తుల మరియు ఇండస్ట్రియలిస్టులు ట్రేడ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాము. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు గురించి మున్సిపల్ సిబ్బంది హెరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీ చెప్పకుండా డబ్బులు ఏ రకంగా అడుగుతున్నారు, నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రేట్లో డబ్బులు అడిగి సతాయిస్తున్నారు. అదర్వైజ్ సీజ్ చేస్తామని లేకపోతే బంద్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి హైకోర్టు హైదరాబాద్లో ఆల్రెడీ మేము స్టే తీసుకున్నాము. కాబట్టి మా మెంబర్లని సతాయించడానికి వీల్లేదని చెప్పేసి ఒకవేళ సతాయిస్తే వాళ్ళని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టు శిక్షిస్తుందని మేము కమిషనర్ మున్సిపాలిటీ గారికి చెప్పాము. ఆయన సావధానంగా విని తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా అట్లా అంటే పద్ధతి లేకుండా డబ్బులు వసూలు చేయడం కూడా మాట్లాడి నేను చూస్తా అని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తగా అంటే మిమ్మల్ని అడిగినప్పుడు వారి ఐడెంటిటీ తీసుకొని నోటీస్ తీసుకొని ఆ తర్వాతనే మీరు దాన్ని ఆలోచించి కరెక్ట్ ఉందా లేదా, ఏ రకంగా వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారు, ఫీ చేస్తున్నారు అనేది తెలుసుకొని మీరు ఫీజు కట్టాలని నేను ఆ తర్వాత ముఖ్యంగా ఈ మున్సిపల్ అధికారులకు తెలియజేయడం ఏంటంటే, మీరు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు వసూలు చేయడానికి లేదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి దాని విరుద్ధంగా మీరు అనధికారంగా అదేవిధంగా దౌర్జన్యాలు చేస్తే మేము చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. హైకోర్టు కాంటెంప్ట్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి గమనించగలరు. ఏదైతే కమిషనర్ గారిని కలిసామో కమిషనర్ గారు మాకు సానుకూలంగా మా బాధలు వ్యాపారవేత్తల యొక్క కష్టాల గురించి ఏదైతే మాట్లాడామో దానికి సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా మెంబర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీరు ఏదైతే మెంబర్షిప్ ఉందో ఆ లెటర్ తీసుకోవాల్సిందిగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కు పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్లకు కమిషనర్ గారు ట్యాక్స్ విషయంలో ఎగ్జామ్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అందుకోసం మరొకసారి మీ మీడియా ముందు ప్రతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లెటర్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా గ్రామాలలో అభివృద్ధి పనులు, సన్న రకం ధాన్యానికి బోనస్. నిజామాబాద్ మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. కల్తీ కల్లు సేవించి పలువురికి అస్వస్థత. నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఆసుపత్రులకు తరలింపు. గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోచారం ఆదేశాలు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, పలు సూచనలు చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు. అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం ఏర్పాటు చేయాలి. ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత దీక్ష. కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు. నగర పారిశుధ్యం దృష్టి సారించిన అర్బన్ ఎమ్మెల్యే. పలు డివిజన్లలో పర్యటన. రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలపాలని సిబ్బందికి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.